రాజకీయ ప్రక్రియలో భాగంగానే సమన్వయకర్తల మార్పులు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇన్ఛార్జీల మార్పు ప్రతి పార్టీలో సర్వసాధారణమన్నారు బొత్స. షర్మిలతో తమ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు. జగనే మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు బొత్స. చంద్రబాబులా తాము ప్రజలను మోసం చేయలేదని విమర్శించారు. ఇక అంగన్వాడీలతో పాటు సమ్మెలో ఉన్న ఇతర ఉద్యోగులతో చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు బొత్స. రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పుడు జరుగుతున్న సాంప్రదాయమే. తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఇచ్చిన అందరికీ అంతకుముందు అందరికీ ఇచ్చారా? మార్పులు చేయలేదా? రాజకీయ పార్టీల్లో వారు అక్కడున్న స్థానిక విషయాలను బట్టి పరిణామాలను బట్టి రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలు చేస్తుంటాయి. అది ఒక్క మా పార్టీయే కాదు, ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా, అది నేషనల్ పార్టీ తీసుకున్నా, అది నేషనల్ పార్టీ తీసుకున్నా